హాయ్ అండి, పకోడీలు చూడండి. మసాలా పకోడీలు బాగున్నాయా, నచ్చినాయా? దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. శనగపిండి తీసుకొచ్చుకొని జల్లించుకొని కొంచెం వంట సోడా, కొద్దిగా బియ్యం పిండి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చూడండి అన్నీ మంచిగా కలిపేసుకొని కొన్ని వాటర్ పోసేసి మంచిగా కలపాలండి. కలిపినాక ఒక అరగంట ఉంచండి. అరగంట ఉంచిన తర్వాత బాగా నానినాక పొయ్యి మీద బండి పెట్టేసి పైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసేసి బాగా కాగనిచ్చి ఒక్కొక్కటి పకోడీ వేయాలి. చూడండి ఎంత బాగున్నాయండి. చూడండి ఈవినింగ్ సాయంత్రం పూట 4 గంటప్పుడు కనుక తింటే ఎంత బాగుంటాయో. ఇలా మీరు కూడా వండుకొని తినండి. కాకపోతే ఎండాకాలం కదా, బాగా వాటర్ ఎక్కువ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా వండుకొని తిని మీ పిల్లలకు కూడా పెట్టండి. హెల్తీగా ఉండండి అందరూ తినేసి. ఓకేనా? అదిగో చూడండి మనం ఇంట్లో వేసుకునేవి కదా, అందుకే కొంచెం అలా అనిపిస్తుంది. చూడండి నచ్చినాయా ఫ్రెండ్స్? చూడు. ఓకేనా? ఇలా వండుకొని మీరు కూడా తినండి, హెల్తీగా ఉండండి. ఇది శనగపిండి మనకి ప్రోటీన్ ఇచ్చిద్ది, మంచిగా ఉండిద్ది, అన్నిటికీ మంచిది. మటన్ చికెన్ల కంటే కూడా చాలా బలాన్ని ఇచ్చిద్ది. ఇలా వండుకొని తినండి. కరివేపాకు కంటికి మంచిది, శనగపిండి మంచిదండి. చూడండి ఇలా వండుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది కరివేపాకు చూడండి, కళ్ళకి మంచిది. మళ్ళీ కొత్తిమీర కూడా ఆరోగ్యానికి మంచిది కదా. అన్నీ ఉన్నాయండి దీంట్లో, అన్ని ఐటమ్స్ వేసాను. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ముక్కలు కట్ చేసి వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ ఉన్నాయి. సరేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా వండుకొని తినండి, మంచిది. ఇది చూడండి గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇలా కలుసుకొని మీరు కూడా తిని హెల్తీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.